2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, పెరుగు పోసుకోవాలి, బియ్యం మెంతులు కడుక్కోవాలన్నమాట, నానబెట్టుకున్నదనమాట. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వేసేసి ఇలా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకున్నాము ఆ మిశ్రమం అన్నమాట. లోతైన బాండీ ఒకటి పెట్టుకోవాలండి, ఆయిల్ పోసుకోవాలి, ఆ విధంగా వేసుకోవాలి. బాండీ మీద మూత వేసేసుకోవాలి. బాగా పొంగుతుందనమాట. బన్ రెడీ అయిపోయింది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబుర్లు విత్ మీ బ్రహ్మానందం. ఈరోజు మీకోసం పెరుగుతో కారం బన్నలు తయారు చేసి చూపించడానికి నేను మీ ముందుకు రావడం జరిగింది. దీనికి మొదటగా మనం 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటిని మనం నీట్గా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత దీంట్లో ఒక 2 కప్పులు ఏదైతే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పెరుగు పోసుకోవాలి. దీంట్లో పెరుగు పోసి దీన్ని ఒక 6 గంటలు నానబెట్టాలి. చూడండి, నేను 2 కప్పులు బియ్యం, ఇదిగో నేను తీసుకున్న కప్పు ఇదనమాట. ఈ బౌల్తో మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇదే బౌల్తో పెరుగును కూడా కొలత వేయాలి. ఇదిగోండి పెరుగు. ముందు బియ్యం కడుక్కున్న తర్వాత ఆ పెరుగుని వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. వివాస్ చూస్తున్నారు కదా, ఈ విధంగా బియ్యం మెంతులు కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత దీంట్లో 2 కప్పులు పెరుగు పోసుకుని 6 గంటల సేపు నానబెట్టాలి. ఈ 6 గంటలు నానిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం ఇందాక చెప్పినటువంటి బియ్యం పెరుగు మిశ్రమం నానబెట్టుకున్నదనమాట. ఇది 6 గంటల తర్వాత నానిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. సో మిక్సీ పట్టడానికి దీంట్లో మనం ఒక ఉల్లిపాయ, ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 అంగుళాల సైజులో వేసుకోండి. అలానే 4 పచ్చిమిర్చి, 4 నుంచి 5 పచ్చిమిర్చి, ఇవి కూడా ముక్కలు కట్ చేసుకుని ఆ మిశ్రమంలో వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. వీటిని కూడా వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మనం ఇందాక చూపించిన మిశ్రమాన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వేసేసి ఇలా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. సో ఈ మిక్సీ కొట్టిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉప్పు, అదేవిధంగా 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వేసుకున్న ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని మనం ఈరోజు ఈవినింగ్ ఈ పిండిని తయారు చేసుకున్నట్లయితే దీన్ని బయటే ఉంచేయాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో గట్రా పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి బన్స్ సరిగ్గా రావు. రేపు మార్నింగ్ మనం ఈ కారం బన్ తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది రాత్రి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ మిశ్రమం అన్నమాట. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఉబ్బుతుంది, పొంగుతుంది అన్నమాట. సో ఇలా పొంగిన దాన్ని మనం ఇప్పుడు బన్స్ తయారు చేసుకుంటాం అన్నమాట. సో ఇక బన్స్ తయారీ చూద్దాం. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం లోతైన బాండీ ఒకటి పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఈ లోతైన బాండీ పెట్టుకున్న తర్వాత దీంట్లో 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చూపించిన పిండి మిశ్రమం ఉంది కదా, అది ఒక గుంట గరిటె ఉంటుంది కదా, పెద్ద గుంట గరిటె, ఆ గుంట గరిటెలు వేసేసుకుని ఆ విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకుని పైన బాండీ మీద మూత వేసేసుకోవాలి. అప్పుడు ఒక 4 నుంచి 5 నిమిషాల్లో ఇది మనకి బాగా ఫ్రై అవుతుందన్నమాట. కొంచెం పన్ కూడా బాగా ఉబ్బుతుంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బాగా పొంగుతుందన్నమాట. ఇలా పొంగడానికి మనకైతే 3 నిమిషాలే పట్టింది, 5 నిమిషాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. కాబట్టి చూసుకోండి, 3 నుంచి 5 నిమిషాల మధ్యలో ఇలా అవుతుంది. ఇప్పుడు మనం టర్న్ చేసేసుకోవాలి, వెనక్కి తిప్పుకుంటే సరిపోతుంది. వెనక్కి కూడా మంచిగా వేపుకోవాలన్నమాట. మీకు ఈ విధంగా 2 వైపులా వేపుకుంటే బన్ రెడీ అయిపోతుంది. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 వైపులా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మన బన్ రెడీ అయిపోయింది. ఈ బన్ ఇక మనం తినేయడమే. మీరు దీంట్లోకి వేరుశనగ గుడి చట్నీ అయినా సరే, ఏదైనా అల్లం చట్నీ అయినా సరే మీ ఇష్టం, ఏదో ఒక చట్నీని తీసుకోవచ్చు. లేదా ఇలా ఉట్టినే తినేసినా కూడా పిల్లలు స్నాక్స్ కింద కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ఇది ఈరోజుటి వీడియో.
ఈరోజు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వారితో షేర్ చేయండి. మన బ్రహ్మి కబుర్లు యూట్యూబ్ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరోసారి కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు బాయ్ బాయ్.